సో నిన్న మనం వర్క్ ఫ్లో రూల్స్ లో కొన్ని యాక్షన్స్ చూసాం. లైక్ టాస్క్, ఈమెయిల్ అలర్ట్, ఫీల్డ్ అప్డేట్ అని కొన్ని యాక్షన్స్ చూసాం, రైట్? సో దాని తర్వాత మనకు ఇంకో యాక్షన్ మిగిలింది అనమాట. సో దాన్ని మనకు అవుట్ బౌండ్ మెసేజ్ అంటాం. సో ఈ అవుట్ బౌండ్ మెసేజ్ ఎందుకంటే మనం ఏదైనా ఇప్పుడు కేసు అబ్జెక్ట్ పై చేస్తున్నాం కాబట్టి కేసు నంబర్ కానివ్వండి, కేసు స్టేటస్ ఏదైనా మనం సెట్ చేయాలి అంటే వేరే లైక్ మనకు అవుట్ బౌండ్ మెసేజ్ ని ఎగ్జాక్ట్ గా దీనికి యూజ్ చేసుకుంటాం అనమాట. లైక్ ఇంటిగ్రేషన్స్ కోసం యూజ్ చేసుకుంటాం అవుట్ బౌండ్ మెసేజ్. సో దాని పర్పస్ కోసం మనం ఈ వర్క్ ఫ్లో రూల్స్ లో ఒక యాక్షన్ పెట్టుకుంటాం. సో ఆ యాక్షన్ మనకు అవుట్ బౌండ్ మెసేజ్. సో అవుట్ బౌండ్ మెసేజ్ మనం క్రియేట్ చేసుకోవాలి అంటే సో మనకు ఖచ్చితంగా ఎండ్ పాయింట్ యూఆర్ఎల్ అనేది ఉండాలన్నమాట. సో ఆ ఎండ్ పాయింట్ యూఆర్ఎల్ కోసం మనం థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళాలి. ఇన్ కేస్ ఇప్పుడు మనకు ఫ్రంట్ ఎండ్ రియాక్ట్ చేసి వాడుతున్నాను అనుకోండి. సో వాళ్ళకు మనకి ఒక ఎండ్ పాయింట్ యూఆర్ఎల్ మనకు ప్రొవైడ్ చేస్తారు అనమాట. సో ఆ ఎండ్ పాయింట్ యూఆర్ఎల్ తోటి మనం ఇక్కడ అవుట్ బౌండ్ మెసేజ్ ని క్రియేట్ చేసుకుంటే ఇక్కడ సేల్స్ ఫోర్స్ లో ఉన్న డేటా వాళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట. సో మనకి అలాంటి ఆప్షన్ ఇప్పుడు లేదు కాబట్టి మనకు థర్డ్ పార్టీ అప్లికేషన్స్ లాగా ఈ హుక్బిట్.com అని ఒక సైట్ ఉంటుంది. హుక్బిట్.com అని ఒక సైట్ ఉంటుంది అనమాట. సో ఇందులో మనం ఒక రిక్వెస్ట్ ని క్రియేట్ చేసుకోవచ్చు. ఒక ఎండ్ పాయింట్ యూఆర్ఎల్ ని క్రియేట్ చేసుకోవచ్చు. సో అక్కడ మనం సేల్స్ ఫోర్స్ లో నుంచి మనం మన కండిషన్స్ ప్రకారం ఎప్పుడైతే ఈ కండిషన్స్ మ్యాచ్ అవుతాయో మనం ఏ డీటెయిల్స్ సెండ్ చేయాలనుకుంటున్నామో ఆ డీటెయిల్స్ అన్ని ఈ సైట్ లోకి వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు ఇక్కడ మనం ఒక ఎండ్ పాయింట్ యూఆర్ఎల్ ని క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్రియేట్ చేసుకున్న ఎండ్ పాయింట్ యూఆర్ఎల్ ని మనం ఇక్కడ అవుట్ బౌండ్ మెసేజ్ లో క్రియేట్ చేసుకుంటాం. సో అప్పుడు మనకు ఈ ఆర్క్ లో ఉన్న డీటెయిల్స్ ఈ హుక్బిట్.com అనే సైట్ లోకి వెళ్ళిపోతాయి. సో ఇట్స్ నథింగ్ బట్ ఎండ్ పాయింట్ అనమాట. ఈ హుక్బిట్.com అనేది ఇంటిగ్రేషన్ పర్పస్ కోసం యూజ్ చేసుకున్నాం అనుకోండి, జస్ట్ అజ్యూమ్ చేసుకోండి. సో ఇక్కడికి డీటెయిల్స్ అనేవి వస్తాయి. సో అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ మనం లాస్ట్ ఆప్షన్ వచ్చేసి అవుట్ బౌండ్ మెసేజ్. సెలెక్ట్ ఎగ్జిస్టింగ్ యాక్షన్స్ అంటే ఆల్రెడీ ఉంటే మనం తీసుకుంటాం. సో లేకపోతే ఫ్లైట్ అనమాట. సో అవుట్ బౌండ్ మెసేజ్ సెండ్ మెసేజ్ అని పెట్టుకుంటాను. సో ఇక్కడ అడుగుతున్నాం అనమాట ఎండ్ పాయింట్ యూఆర్ఎల్. సో ఇక్కడ మనం ఆ యూఆర్ఎల్ ని ప్రొవైడ్ చేయాలి. సో ఇక్కడ నేను క్రియేట్ నీ ఎండ్ పాయింట్. ఓకే, సో ఒక ఎండ్ పాయింట్ అనేది వచ్చేసింది. సో దీన్ని కాపీ చేసుకుంటాను. సో ఇక్కడ నేను పేస్ట్ చేసుకుంటాను. సో ఎండ్ పాయింట్ యూఆర్ఎల్ యూజర్ టు సెండ్, ఎవరు సెండ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు. తర్వాత ఇక్కడ మనకు ఏమేమి డీటెయిల్స్ కావాలి. సో మనకు కేసు సబ్జెక్ట్ తీసుకుంటున్నాం కాబట్టి నాకు కేసు ఐడి కావాలి, అకౌంట్ ఐడి తీసుకోండి. తర్వాత కేసు నెంబర్ అంటే కేసు నెంబరు, ఐడి ఆల్రెడీ ఉంది సో అకౌంట్ ఐడి అవసరం లేదు. కేసు నెంబరు, స్టేటస్, ఇంకా మీకు ఏమన్నా రిమైనింగ్ డేట్స్ ఏమైనా కావాలనుకుంటే ఆ డేట్స్ మీద తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇంతకుముందు మీరు అడిగారు సెషన్ ఐడి ఏంటి అని. సో ఈ సెషన్ ఐడి కూడా మనకు ఇంటిగ్రేషన్ పర్పస్ కోసం యూజ్ చేసుకుంటాం, లేదంటే లేదన్నమాట. సో తీసుకున్న తర్వాత సేవ్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం 4 యాక్షన్స్ పెట్టుకున్నాం. ఇక్కడ 4 యాక్షన్స్ పెట్టుకున్నాం. ఇక్కడ మనకు ఎవాల్యుయేషన్ క్రైటీరియా వచ్చేసి ఒకసారి కండిషన్ మెట్ అయిన తర్వాత అక్కడితో ఫైర్ అయిపోయి ఇంకా స్టాప్ అయిపోతుంది. సో ఆ ఎవాల్యుయేషన్ క్రైటీరియాలో మనం ఉన్నాం, రైట్? సరే, యాక్టివ్ లో ఉన్నాయి. సరే, ఒక కేసు మనం క్రియేట్ చేసుకొని లేకపోతే అప్డేట్ చేసి చూద్దాం. ఓకే, ఆల్రెడీ 5 ఉన్నాయి ఇందులో. సో చేంజ్ ఓకే. సో 5 ఉన్నాయి చూడండి. మనం ప్రయారిటీ చేంజ్ చేస్తున్నాం హై. సో మనకి ఇప్పుడు ఏమవ్వాలి, ఇక్కడ టాస్క్ క్రియేట్ అవ్వాలి, స్టేటస్ చేంజ్ అవ్వాలి, తర్వాత ఇక్కడ మనకు ఏవైతే సెండ్ చేస్తామో ఆ డీటెయిల్స్ కావాలి. అట్ ది సేమ్ టైం మనకు బ్యాక్ ఎండ్ లో మనకు మెయిల్స్ అనేవి రావాలి. సో ఇక్కడ మనకు బ్యాక్ ఎండ్ లో మెయిల్ అనేది రావాలి, రైట్? సరే చూద్దాం. సో సేవ్. సో స్టేటస్ అప్డేట్ అయిపోయింది ఎస్క్యూఎల్ గా, టాస్క్ క్రియేట్ అయిపోయింది. సో షో మోడ్. సో టాస్క్ క్రియేట్ అయిపోయింది, తర్వాత బ్యాక్ ఎండ్ లో
మెయిల్ రిఫ్రెష్. మెయిల్ వచ్చింది. తర్వాత ఇప్పుడు మనం ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి అవుట్ బౌండ్ మెసేజ్. సో ఇక్కడికి వెళ్ళేసి రిఫ్రెష్ చేయండి. సో ఇప్పుడు మనం అప్డేట్ చేసిన కేసు నెంబర్ చూడండి. సో 1029 00001029 00001029. మనం స్టేటస్ కూడా అప్డేట్ చేసాం. సో ఈ అవుట్ బౌండ్ మెసేజ్ ఓపెన్ చేస్తే మనం ఏం పెట్టాలనుకున్నాం ఇక్కడ. సో కేస్ నంబరు, ఐడి, స్టేటస్. సో ఈ మూడు మనకు కావాలనుకున్నాం. సో ఇక్కడ చూస్తే కేస్ నంబరు, ఎస్కలేటెడ్, ఐడి. సో ఈ మూడు డీటెయిల్స్, ఈ 3 డీటెయిల్స్ మనం సెండ్ చేయాలనుకున్నాం కాబట్టి ఆ 3 డీటెయిల్స్ ని ఈ వర్క్ ఫ్లో అవుట్ బౌండ్ మెసేజ్ లో ఫీల్డ్స్ టు సెండ్. సో ఈ 3 డీటెయిల్స్ మనం సెండ్ చేయాలనుకున్నాం కాబట్టి ఈ 3 డీటెయిల్స్ మనకు ఇక్కడ కనిపిస్తుంది. సో ఇలాగ మనం అవుట్ బౌండ్ మెసేజ్ ని క్రియేట్ చేసుకొని ఏదైతే థర్డ్ పార్టీ వాళ్ళకు ఉంటారో అక్కడ మనం ఒక యూఆర్ఎల్ ని క్రియేట్ చేసుకుంటాం. సో ఇలాగ ఎండ్ పాయింట్ యూఆర్ఎల్ ని వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో దాన్ని యాడ్ చేసుకొని మనం ఒక అవుట్ బౌండ్ మెసేజ్ ని క్రియేట్ చేసుకుంటాం. ఇంకా రిమైనింగ్ మనకు తెలిసిందే యాక్షన్స్ ఎలా ఉంటాయో రిమైనింగ్ మన కండిషన్స్, ఎంట్రీ క్రైటీరియా, సో ఎవాల్యుయేషన్ క్రైటీరియాని బేస్ చేసుకొని ఈ 4 యాక్షన్స్ అనేవి మనకు ఫైర్ అవుతాయి. ఓకేనా. సో ఇలాగ మనం అవుట్ బౌండ్ మెసేజ్ ని క్రియేట్ చేసుకుంటాం. క్లియర్ అండి ఇందులో? షూర్ అండి. సరే. సో ఇంతవరకు మనం ఇమ్మీడియట్ వర్క్ ఫ్లో రూల్ యాక్షన్స్ చూసాం. సో ఇప్పుడు నేను టైం డిపెండెంట్ వర్క్ ఫ్లో రూల్స్ చూడాలి. సో నాకు ఇప్పుడు ఇమ్మీడియట్ అవసరం లేదు. సో నేను దీన్ని డిలీట్ చేస్తాను. సో రిమూవ్. యాక్షన్స్ మాత్రమే రిమూవ్ చేస్తున్నాను, కండిషన్ సేమ్ గానే. ఓకే. సో ఇక్కడ మనకు టైం బేస్ కావాలంటే రూల్ ని డియాక్టివేట్ చేయాలి మనం ఫస్ట్, రైట్? సో డన్. సో డియాక్టివేట్. తర్వాత మనకు ఎంట్రీ క్రైటీరియా ఏది ఉంటే మనకు టైం డిపెండెంట్ సపోర్ట్ చేయదు. సో మనకు సెకండ్ ఆప్షన్ క్రియేటెడ్ అండ్ ఎడిటెడ్ ఉంటే మనకు టైం డిపెండెంట్ అనేది సపోర్ట్ చేయదు, రైట్? సో మనం క్రియేటెడ్ మాత్రమే తీసుకుంటాం. సో ఇది మనకు 3 యాక్షన్స్ మీకు ఎలాగో తెలుసు కాబట్టి ఫర్ టైం బీయింగ్ ఓన్లీ క్రియేటెడ్ మాత్రమే తీసుకుందాం మనం. వస్తే ఓకే. సో ఇక్కడ టైం డిపెండెంట్ వర్క్ ఫ్లో యాక్షన్. సో ఎడిట్. సో ఇక్కడ మనకు యాడ్ టైం ట్రిగర్. దీన్ని క్లిక్ చేసినామంటే సారీ, ఇక్కడ మనకు నో వర్క్ ఫ్లో యాక్షన్స్ డిఫైన్. సో టాస్క్ సేమ్. ఎవరు అసైన్ చేయాలనుకుంటున్నారు వాళ్ళు సబ్జెక్ట్ టెస్ట్ regarding something normal. Okay, సేమ్ టాస్క్ ని క్రియేట్ చేసుకున్నాం. తర్వాత ఈమెయిల్ అలర్ట్. ఈమెయిల్ ఇది ఒక టెంప్లెట్ ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత ఎవరికి వెళ్ళాలి అనేది వాళ్ళని మనం డిసైడ్ చేసుకుంటాం. సో ఇంకా రిమైనింగ్ మనకు ఫీల్డ్ అప్డేట్, అవుట్ బౌండ్ మెసేజ్లు కూడా సేమ్ టైంకి క్రియేట్ అయిపోతాయి. మీరు కావాలనుకుంటే యాడ్ చేసుకుని చూడొచ్చు, లేదంటే లేదు. ఈ స్పెసిఫిక్ గా మనకి ఈమెయిల్ ఎందుకు పెట్టుకున్నామంటే మనకి తెలియాలి 1 అవర్. ఇప్పుడు మనం 1 అవర్ తర్వాత ఈ యాక్షన్ ఫైర్ అవ్వాలని షెడ్యూల్ చేసుకుంటాం. సో 1 అవర్ తర్వాత మనం బయట ఎక్కడైనా ఉండొచ్చు, లైక్ మనం అవుట్ సైడ్ ఉండొచ్చు, లేకపోతే ఎక్కడైనా ఉండొచ్చు. కానీ మనకి యాక్షన్స్ ఫైర్ అయినాయి లేదని మనకు తెలియాలి. సో తెలియాలంటే మనకు మొబైల్లో ఈమెయిల్ కాన్ఫిగర్ అవుతుంది కాబట్టి ఈమెయిల్ అలర్ట్ తీసుకుంటాం. సో ఎప్పుడైతే యాక్షన్ ఫైర్ అయితే మనకు ఆటోమేటిక్గా మెయిల్స్ అనేవి వచ్చేస్తాయి. అప్పుడు మనకు టైం బేస్డ్ వర్క్ అనేది ఫైర్ అయిన యాక్షన్స్ మనకి ఈజీగా అర్థమైపోతుంది. సరే, యాక్షన్స్ క్రియేట్ చేసుకున్నాం 2 యాక్షన్స్ ని. టైం ట్రిగ్గర్. సో ఎప్పుడు మీరు ఫైర్ చేయాలనుకుంటున్నారు? ఎప్పుడు ఫైర్ చేయాలనుకుంటున్నారు మీరు? సో నేను 1 అవర్ ఆఫ్టర్ ట్రిగ్గర్ డేట్ కి పెట్టుకోవాలనుకుంటున్నాను. మీరు ఇక్కడ 30 డేస్ పెట్టుకోవచ్చు, 5 అవర్స్ పెట్టుకోవచ్చు, ఎంతైనా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం అది. సో బిఫోర్ ఆఫ్టర్ ట్రిగ్గర్ టైం. సో మనం ఆఫ్టర్ పెట్టుకుంటాం. సో సేమ్.
సో ఇప్పుడు మనం టైమింగ్ బేస్డ్ ట్రిగ్గర్‌ని కూడా యాడ్ చేసుకున్నాం. డన్. సో ఇప్పుడు దీన్ని మనం ఈ రూల్‌ని యాక్టివేట్ చేసుకుంటాం. యాక్టివేట్. డిఫాల్ట్ వర్క్‌ఫ్లో యూజర్ టు గోపాల్. సరే. ఓకే. సో ఇప్పుడు మనం సో, ఇక్కడ అప్రూవల్ కూడా సెట్ చేయాలా? అక్కడ ఎందుకంటే అప్రూవల్ కూడా ఉంది. అవునండి. బై డిఫాల్ట్‌గా వచ్చేస్తుంది. ఎవరైతే సబ్మిట్ చేస్తారో వాళ్ళే ఉంటారు అప్రూవర్స్ కూడా. ఈ టైమ్ డిపెండెంట్‌కి అప్రూవల్స్ అవసరమా? అవసరం లేదు. బట్ ఇట్ విల్ ఆస్క్ అడుగుతున్నది అవసరం లేదు. నాట్ హ్మ్. రిక్వైర్డ్. ఓకేనా? ఓకే. సో ఇప్పుడు మనం టైమ్ డిపెండెంట్ వర్క్‌ఫ్లోని క్రియేట్ చేసుకున్నాం. సో క్రియేట్ చేసుకున్న తర్వాత మనం ఒక రికార్డ్‌ని యూజ్ చేసుకుందాం. లైక్ మనకు తెలియాలి కదా! ఈ రికార్డ్ మనకు ఫైర్ అవుతుందని. సో మనం కండిషన్ మ్యాచ్ చేసుకుందాం. ప్రయారిటీ హై. సో క్రియేటెడ్. సేవ్ చేసుకుందాం. ఇప్పుడు టైమ్ డిపెండెంట్ అని ఇచ్చారు కదా! అవును. సో, మీరు పలానా టైమ్ అప్పుడే మీరు రికార్డ్ చేయాలా? హౌ డస్ దట్ వర్క్? సో ఇప్పుడు మనం జస్ట్ ఒక రికార్డ్‌ని క్రియేట్ చేసినాం. 5:14 పీఎంకి ఒక రికార్డ్‌ని క్రియేట్ చేసినాం. సో కేస్ నంబర్ వచ్చేసి 1030 రైట్? ఇది బేస్డ్ ఆన్ సిస్టమ్ డేట్ బేస్ చేసుకొని ఈ టైం అనేది వస్తుంది మనకి. కరెక్టా? సరే. సో ఇప్పుడు మనకు ఈ వర్క్‌ఫ్లో రూల్‌లో మనం 1 అవర్ తర్వాత ఫైర్ కావాలని మనం మెన్షన్ చేసినాం ఇప్పుడు. రైట్? సో ఇవి మనకు ఎక్కడ చూడొచ్చు అంటే కిందకొస్తే మనకు ఇక్కడ టైమ్ బేస్డ్ వర్క్‌ఫ్లో రూల్ అని ఒక ఆప్షన్ ఉంది. సో ఇక్కడికెళ్తే సో వర్క్‌ఫ్లో రూల్ నేమ్ ఈక్వల్స్ టు మనకి రూల్ ఉంటుంది. మన రూల్ నేమ్ ఉంది కదా! సో కేస్ వర్క్‌ఫ్లో రూల్ అని. సో దీన్ని యాడ్ చేసుకుంటే సో సర్చ్. చూడండి. సో ఇక్కడ చూడండి. సో మనం రికార్డ్ క్రియేట్ చేసిన డేట్ 5 పీఎం. ఐ మీన్ 5:14 పీఎం అన్నమాట. సో ఇప్పుడు రికార్డ్ చూడండి ఇక్కడ 5:14 పీఎంకి మనం రికార్డ్‌ని క్రియేట్ చేసాం. రైట్? సో ఇది ఎగ్జాక్ట్‌గా మనం టైమ్ డిపెండెన్స్‌లో ఎలా పెట్టుకున్నాం ఇక్కడ 1 అవర్ తర్వాత ఆఫ్టర్ 1 అవర్ ట్రిగ్గర్ డేట్. మనం ఏంటంటే ట్రిగ్గర్ డేట్ అంటే మనం ఇక్కడ చేసుకున్న డేట్ అన్నమాట. క్రియేట్ చేసిన డేట్. క్రియేట్ చేసిన డేట్ తర్వాత 1 అవర్‌కి మనకు అది రికార్డ్ ఫైర్ అవ్వాలని పెట్టుకున్నాం. రైట్? సో ఇక్కడ మనం 5:14 పీఎంకి క్రియేట్ చేసుకున్నాం. ఇది ఎగ్జాక్ట్‌గా షెడ్యూల్ టైమ్ వచ్చేసి 6:14 పీఎంకి ఫైర్ అవుతుంది. ఓకే. సో, ఫైర్ అవ్వాలంటే టాస్క్ ఫైర్ అవుతది బేసికల్లీ. అండ్ టాస్క్ ఈమెయిల్ విల్ బి ప్లస్ సెంట్. యాహ్! టాస్క్ ప్లస్ ఈమెయిల్. అక్కడ మనం ఏవైతే యాక్షన్స్ పెట్టుకొని ఉంటామో ఆ యాక్షన్స్ అన్ని ఫైర్ అవుతాయి. ఎప్పుడు ఈ టైం. ఓకేనా? సో ఇప్పుడు మనం హుహు. ఇంకో రికార్డ్‌ని క్రియేట్ చేద్దాం. సో సేమ్. సో ఇప్పుడు మనం 31 రికార్డ్‌ని క్రియేట్ చేసుకున్నాం. అగైన్ సెర్చ్. యాహ్! ఇప్పుడు చూడండి. మనం 5:16 పీఎంకి ఒకటి క్రియేట్ చేసినాం. సో ఇది 6:16 పీఎంకి ఫైర్ అవుతుంది. ఓకేనా? 2 రికార్డ్‌లు మనం క్రియేట్ చేసినాం. అవునా? ఈ సబ్జెక్ట్‌కెళ్తే అంటే మీరిక్కడ 30 టైమ్ బేస్డ్ పెడితే ఆ టైమ్‌కి అది ఆ టైమ్ నుంచి 1 అవర్‌కి ఫైర్ అవుతది. ఎగ్జాక్ట్‌గా. సో, సో మీరు ఇక్కడ ఎన్ని సార్లు పెడితే అన్ని సార్లు అది ఫైర్ అవుతది. అవును. ఎన్ని సార్లు పెడితే అన్ని సార్లు అనేది మనకు ఫైర్ అయితుంది. ఎందుకు అన్ని సార్లు పెట్టాలి? ఇట్స్ ఎనఫ్ ఫర్ వన్ టైమ్ కదా! వన్ టైమ్. ఇప్పుడు మనం ఇప్పుడు చూడండి. అంటే మీకు అర్థం కావడం కోసం 2 రికార్డ్‌లు క్రియేట్ చేసినాను. ఓకేనా? సో ఇప్పుడు మనం ఫస్ట్ రికార్డ్ మాత్రమే ఫైర్ అవ్వాలంటే ఒక రికార్డ్ మాత్రమే మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఒకవేళ అంటే ఇది క్రియేట్ చేయకపోతే అది ఫైర్ అవ్వదా? టైమ్ డిపెండెంట్ మనం యాక్షన్ తీసుకున్నప్పుడు స్పెసిఫిక్‌గా టైమ్‌కి పెట్టుకుంటాం కదా! ఏ టైంకి ఫైర్ అవ్వాలి. ఆ అవును. టైంకే ఫైర్ అయితుంది. యాహ్! ఫైర్ లేదా అయిపోతది. అవును. మరి మీరు ఇక్కడెందుకొచ్చి టైమ్ బేస్డ్ వర్క్ ఫ్లో అని చెప్పి అగైన్ వై ఆర్ క్రియేటింగ్ హియర్? క్రియేట్ లేదండి. జస్ట్ మీకు స్టేటస్ చూపిస్తున్నా. ఏ రికార్డ్ ఎప్పుడు ఫైర్ అవుతుందో స్టేటస్ చూపిస్తున్నాను మీకు. టైమ్ బేస్డ్ వర్క్‌ఫ్లో అంటే ఇది మన ఈ రూల్ పైన ఈ రికార్డ్స్ ఉన్నాయని చూపిస్తున్నాను. ఇప్పుడు మీకు నంబర్ ఆఫ్ టైమ్ బేస్డ్ వర్క్‌ఫ్లో ఉన్నాయనుకోండి. సో ఏ రూల్ పైన ఏ రికార్డ్స్ ఫైర్ అవుతుందో మీకు తెలియాలి కదా! హుహు. అర్థమైందా? ఒకవేళ ఫైర్ అయ్యాక ఇలాంటి స్టేటస్‌లొస్తాయా? రావండి. ఫైర్ అయ్యాక రావు. ఎందుకంటే షెడ్యూల్ టైమ్ నాకు ఈ టైమ్ బేస్డ్ వర్క్ ఫ్లో ఇది అర్థం కావట్లేదండి. లేదండి. సింపుల్. ఇక్కడేం టెన్షన్ తీసుకోవాల్సింది ఏం లేదు. అర్థం కాకపోయినా అంతకన్నా విషయం ఏం లేదు. ఇప్పుడు సింపుల్ చూడండి. ఇప్పుడు నేను టైమ్ బేస్డ్ వర్క్ ఫ్లోలో ఏం పెట్టుకున్నాను. సో టాస్క్ ఈమెయిల్‌తోని 2 యాక్షన్స్ పెట్టుకున్నాను. అవునా? టాస్క్ ఈమెయిల్‌ని 2 యాక్షన్స్ పెట్టుకున్నాను. సో ఇవి నాకు ఎప్పుడు ఫైర్ కావాలనుకుంటున్నాను అంటే టైమ్ బేస్డ్ వర్క్ ఫ్లోస్ పెట్టుకొని ఫైర్ కావాలనుకుంటున్నాను. సో ఎగ్జాక్ట్‌గా ఎప్పుడు ఫైర్ కావాలి అనుకున్నా అంటే 1 అవర్ ఆఫ్టర్ ట్రిగ్గర్ డేట్. అంటే రికార్డ్ క్రియేట్ చేసిన తర్వాత 1 అవర్‌కి ఫైర్ కావాలని నేను పెట్టుకున్నాను. టైమ్ బేస్డ్ అంటే. రైట్?
టైం వేస్ట్ అంటే మనం టైం డిఫైన్ చేస్తున్నాం. ఎప్పుడు ఫైర్ కావాలి యాక్షన్స్ అని. సో ఓకే. ఇంతకుముందు మనం ఇమ్మీడియేట్ పెట్టుకున్నాం కాబట్టి రికార్డ్ సేవ్ అయిన వెంటనే ఇమ్మీడియేట్‌గా మనకు ఇమేజెస్ అవన్నీ వచ్చేసినాయి. రైట్? ఇప్పుడు మనం యాహ్! టైం డిఫైన్ చేస్తున్నాం. సో ఎప్పుడు ఫైర్ కావాలి. సో నేను 1 అవర్ తర్వాత ఫైర్ కావాలని పెట్టుకున్నాను. ఓకేనా? సో ఓకే. ఇప్పుడు యాహ్! యాహ్! సో ఇప్పుడు నేను రికార్డ్స్‌ని కొంతమంది ఆహ్, సేవ్ చేసినారనుకోండి. కొన్ని రికార్డ్స్‌ని కొత్తగా క్రియేట్ చేసినారు. ఓకేనా? సో ఇప్పుడు హ్మ్. ఆహ్, సేవ్. ఓకే. సేవ్ చేసుకున్నాం. ఓకేనా? సో ఈ హ్మ్. రికార్డ్‌ని కొంతమంది వాళ్ళు మీరు గాని ఎవరైనా సేవ్ చేసినారు ఈ రికార్డ్స్. సో హ్మ్. ఇప్పుడేంటంటే ఏ రికార్డ్స్ మీకు షెడ్యూల్ అయినాయి అవునా? సో ఏ రికార్డ్స్ మీకు ఫైర్ అయితాయి 1 అవర్ తర్వాత అది మీకు తెలియాలి కదా! యెస్. సో దానికి నేనేం చేసుకుంటున్నానంటే మనకు ఆప్షన్ ఉందన్నమాట. సో ఆ ఆప్షన్ వచ్చేసి టైమ్ బేస్డ్ వర్క్‌ఫ్లో అని ఇప్పుడు ఒక ఆప్షన్ ఉంటుంది. అంటే మానిటర్ అన్నమాట ఇక్కడ. మానిటర్ అనే సెక్షన్‌లో కింద మనకు టైమ్ బేస్డ్ వర్క్‌ఫ్లో అని ఆప్షన్ ఉంది. ఓకేనా? సో దీన్ని క్లిక్ చేస్తే మనం ఏ రూల్ పైన ఏ రికార్డ్స్ ఫైర్ అయిపోతున్నాయి అని మనకు స్టేటస్ తెలుస్తుంది అంతే. ఆ స్టేటస్ ఓకే. తెలుసుకోవడానికి నేను వర్క్‌ఫ్లో రూల్ నేమ్ ఈక్వల్ టు మనం క్రియేట్ చేసుకున్నాం కదా రూల్. ఆ రూల్ నేమ్ హ్మ్. ఇక్కడ పేస్ట్ చేసుకున్నాం. సో ఆ రూల్ ఓకే. నేమ్ పైన ఏవైతే మనకు రికార్డ్స్ షెడ్యూల్ అయినాయో ఆ రికార్డ్స్ మనకి ఇక్కడ కనిపిస్తాయి. సో ఇప్పుడు ఇంకో రికార్డ్ క్రియేట్ చేసినాం కాబట్టి మనకి ఇంకో రికార్డ్ కనిపిస్తుంది. స్టేటస్ చూస్తున్నాం అంతే మనం. ఏం చేయట్లేదు. ఓకే. ఓకే. అంటే ఓకే. మనకి ఏ రికార్డ్స్ ఫైర్ అయిపోతున్నాయి స్పెసిఫిక్‌గా ఆ టైంకని మనకు తెలియాలి కదా! ఓకేనా? సో అందుకని ఇంకో రికార్డ్‌ని మనం క్రియేట్ చేసుకున్నాం. క్లియర్ అయితే. సో ఎగ్జాక్ట్‌గా 1 అవర్ తర్వాత ఇప్పుడు మనకు 6:15 కదా! మాక్సిమం హ్మ్. నెక్స్ట్ 7:50 లోపు ఇవన్నీ ఫైర్ అయిపోతాయి. సో ఫైర్ అయ్యాక వాట్ ఈస్ ద రిజల్ట్? ఇక్కడ నుంచి అవన్నీ డిలీట్ అయిపోతాయా? అవును. ఇవన్నీ ఎళ్ళిపోతాయి. ఓకే. హ్మ్. ఇవన్నీ మన స్టేటస్‌లో కనిపించాయి. ఓకేనా? ఓకే. ఓకే. ఇక్కడ షెడ్యూల్ డేట్ ఉంది కదా! ఈ షెడ్యూల్ డేట్‌కి అయిపోతే ఇవన్నీ ఇక్కడ కనిపించవు మనకి. స్టేటస్ చూస్తున్నాం మనం అంతే. మనం ఓకే. యాక్చువల్లీ ఇక్కడ డిప్లాయ్‌మెంట్ స్టేటస్‌లో ఇక్కడ చూస్తాం కదా! ఏమైనా ఏం జరుగుతుంది స్టేటస్ ఏంటని. సో అలాగే సేమ్ స్టేటస్ మనకి ఇక్కడ కనిపిస్తుంది అంతే. ఏ రికార్డ్స్ ఉన్నాయి, ఓకే. ఎప్పుడు ఫైర్ అవుతున్నాయి. సపోజ్ మీరు క్వెషన్ అడిగారు. ఇవి షెడ్యూల్ ట్రిగ్గర్స్‌ని టైమ్ బేస్డ్ వర్క్‌లో యాక్షన్ షెడ్యూల్ చేసుకున్న తర్వాత నేను ఈ రూల్‌ని డీయాక్టివేట్ చేస్తాను అని. సో ఈ హ్మ్. రూల్‌ని డీయాక్టివేట్ చేస్తే ఈ యాక్షన్స్ ఉంటాయా? ఉండవా? అని మీరు క్వెషన్ అడిగారు. అవునా? యాహ్! సో ఇప్పుడు టైమ్ బేస్డ్ వర్క్ రూల్‌ని డీయాక్టివేట్ చేస్తున్నాం. సో డీయాక్టివేట్. సో రిఫ్రెష్. యాక్షన్స్ అనేవి ఉంటాయి. ఓకేనా? సో ఎందుకంటే ఈ యాక్షన్స్ ఆల్రెడీ మనం డిఫైన్ చేసాం ఎగ్జాక్ట్‌గా. హ్మ్. సో ఈ హ్మ్. యాక్షన్స్ ఎక్స్‌పైర్ అయిపోతాయి. మనం ఈవెన్ వర్క్‌ఫ్లో రూల్‌ని డీయాక్టివేట్ చేసినా కూడా టైమ్ డిపెండెంట్ వర్క్‌ఫ్లో రూల్‌ని డీయాక్టివేట్ చేసినా కూడా మనకు ఈ స్టేటస్ అనేవి అలాగే ఉంటాయి. ఎగ్జాక్ట్‌గా 1 అవర్‌కి మనకు అవి ఫైర్ అయిపోతాయి. హుహు. ఎందుకంటే యాక్షన్ అలాగే డిఫై ఉంది కాబట్టి. యాక్షన్స్ ఆల్రెడీ రన్ అయ్యున్నాయి కాబట్టి మనకు ఫైర్ అయిపోతాయి. సో లేదు అంటే ఇక్కడ మనకు చూపిస్తున్న ఇవి ఫైర్ అయినాయి లేదా కాకపోయినాయి అని తెలియడానికి మనకు దీన్ని ఇనాక్టివ్‌లోనే పెట్టుకొని మీరొకసారి ట్రై చేయండి. మీరు ఒక వర్క్ యాహ్! రూల్‌ని క్రియేట్ చేసుకొని, టైమ్ డిపెండెంట్ పెట్టుకొని స్టేటస్ ఇలా చూసుకోండి. తర్వాత మీరేం చేస్తారు అంటే, సో, వర్క్ రూల్‌ని డీయాక్టివేట్ చేయండి కంప్లీట్‌గా 1 అవర్ వరకు. కంప్లీట్‌గా హ్మ్. 1 అవర్ వరకు డీయాక్టివేట్ చేసేయండి. సో, డీయాక్టివేట్ చేసిన తర్వాత మీరు ఈ యాక్షన్స్‌ని చెక్ చేయండి. మీకు యాక్షన్స్ ఫైర్ అయినాయా లేదా అని చెక్ చేయండి. మీ క్వెషన్‌కి ఆన్సర్ హ్మ్. చేయండి. ఓకేనా? ఓకే. ఓకే. ఐ విల్ డూ థట్. యాహ్! సో, మళ్ళీ ఇప్పుడు దీన్ని నేను యాక్టివేట్ చేస్తున్నాను. క్యూలో ఉంటాయి అంటున్నారు. అదేంటి నాకు అర్థం కాలేదు. అదే అండి. ఇదే క్యూ అంటే ఇది. ఓహ్! ఇదేనా క్యూ అంటే. క్యూ. ఓకే. ఇప్పుడు మనకు 6:14 పీఎంకి ఒకటి, 6:16కి ఒకటి, 6:19కి ఒకటి ఉంది కదా! సపోజ్ నాకు డీయాక్టివేట్ అయిపోయింది. నాకు ఎగ్జిక్యూట్ అవ్వకూడదు. యాక్షన్ కూడా అవ్వకూడదు. సో నేనెళ్లి యాక్షన్ కూడా డిలీట్ చేయాలా? అంతే అండి. డిలీట్ చేయాల్సిందే. ఓకే. ఓకే. యాహ్! సో, ఇది మనము టైమ్ డిపెండెంట్ వర్క్ ఫ్లో రూల్స్‌ని ఇలా చూసుకుంటాం. సో, ఏ టైంకి ఫైర్ అయితే ఏంటనేది స్పెసిఫిక్‌గా మనకి ఇలా చూసుకోవచ్చు మనం. ఓకేనా? సో, ఇప్పుడు మనం టైమ్ బీయింగ్ ఇంకో రికార్డ్‌ని ప్లే చేసి పెడదాం. సో, ఇందాక ఎందుకంటే మనం డీయాక్టివేట్ చేసినాం కదా! సో, ఇంకో రికార్డ్‌ని ప్లే చేద్దాం. ఓకే. సరే. ఇప్పుడు మనకు 4 రికార్డ్స్ ఉన్నాయి. సరే. సో, ఇది మనకు టైమ్ డిపెండెంట్ వర్క్ ఫ్లో అని. సో, మీరు ఫ్రీ టైమ్‌లో ఒకసారి ట్రై చేయండి ఇది. ఎప్పుడు ఫైర్ అయితాయని. మీకు అప్డేట్ చేస్తాను. యాక్షన్స్ మనకు ఫైర్ అయిన తర్వాత మీకు బ్యాక్ ఎండ్‌లో మెయిల్ వస్తుంది. టైమ్ డిపెండెంట్ కాబట్టి 1 అవర్ తర్వాత. ఓకేనా? సో, ఇది ఎగ్జాక్ట్‌గా 6:20 పీఎంకి ఫైర్ అవుతుంది. అంటే
ఆల్మోస్ట్ మనకు 8 PM కి ఫైర్ అవుతుంది. లేకపోతే 7:55 లోపల ఫైర్ అయిపోతుంది. ఈ ఫోర్త్ యాక్షన్ ఫోర్త్ రికార్డ్. ఓకేనా. సో ఇది మనకు టైమ్ డిపెండెంట్ వర్క్ ఫ్లో యాక్షన్స్ అన్నమాట. ఓకేనా. సో ఇందులో మనకు ఒక ఆప్షన్ ఉంది. ఏంటది అంటే ఈమెయిల్ అలర్ట్, రైట్. సో ఈమెయిల్ అలర్ట్ అని ఒక ఆప్షన్ ఉంది మనకు. సో అది మనం చూసాం. ఎలా చూసాం? ఆల్రెడీ సేల్స్ ఫోర్స్ వాడు ప్రొవైడ్ చేసిన ఈమెయిల్ టెంప్లెట్స్ ని మనం యూజ్ చేస్తాం. ఇక్కడ క్లాసిక్ ఈమెయిల్ టెంప్లెట్స్ అని ఒక ఆప్షన్. సో ఇది సేల్స్ ఫోర్స్ వాడు బై డిఫాల్ట్ గా ఆల్రెడీ క్రియేట్ చేసిన ఈమెయిల్ టెంప్లెట్. సో ఈ ఈమెయిల్ టెంప్లెట్స్ ని మనం యూజ్ చేసుకుంటాం. అవునా? లేదు, మీరు కొత్తగా ఒక టెంప్లెట్ ని క్రియేట్ చేసుకోవాలి. న్యూ టెంప్లెట్. సో ఇక్కడ ఈమెయిల్ మనకు ఈమెయిల్ Yeah. టెంప్లెటా? ఓకే. మనం ఈమెయిల్ అలర్ట్ ని క్రియేట్ చేసుకునేటప్పుడు ఒక ఈమెయిల్ టెంప్లెట్ సెలెక్ట్ చేసుకుంటాం కదా లూకప్ ద్వారా. సో ఆ టెంప్లెట్స్ అన్ని మనకు ఇక్కడ నుంచి ఉంటాయి. సేల్స్ ఫోర్స్ వాడు బై డిఫాల్ట్ గా ఈ టెంప్లెట్ ఇచ్చారు. సో ఇలా కాకుండా మనం ఓన్ గా టెంప్లెట్స్ కావాలనుకుంటే న్యూ టెంప్లెట్. సో ఇక్కడ సో ఈ 3 మనకు అడ్మిన్ కింద వస్తుంది. సో ఇది వచ్చేసి మనకు డెవలప్మెంట్ కింద వస్తుంది. సో విజువల్ ఫోర్స్ పేజెస్ అని మనం పేజ్ ని క్రియేట్ చేసుకొని దాన్ని టెంప్లెట్ లాగా క్రియేట్ చేసుకుంటాం. అది మనకు డెవలప్మెంట్ లో వస్తుంది. సో టెక్స్ట్ ఓకే. టెక్స్ట్ HTML యూజింగ్ క్లాసిక్ లెటర్ హెడ్, కస్టమ్ యూజింగ్ క్లాసిక్ లెటర్ హెడ్ అని 3 ఆప్షన్స్ ఉన్నాయి మనకు. సో ఫస్ట్ మనం టెక్స్ట్ చూద్దాం. సో టెక్స్ట్ కి క్లాసిక్ లెటర్ హెడ్ కి లిటిల్ బిట్ డిఫరెన్స్ ఉంటుంది అనమాట. చూద్దాం. సో అవైలబుల్ ఫర్ యూస్. సో దీన్ని యాక్టివ్ చేస్తేనే మనకు అది టెంప్లెట్ అనేది కనిపిస్తుంది అనమాట. లేకపోతే కనిపించదు. సో మీరు ఎక్కడ సేవ్ చేయాలనుకుంటున్నారు? సో యూనిఫైడ్ పబ్లిక్ ఫోల్డర్స్ లేకపోతే మై పర్సనల్ ఈమెయిల్ టెంప్లెట్స్ ఫోల్డర్స్ లో మీరు సేవ్ చేయాలనుకుంటున్నారా? సో ఎక్కడైతే ఫోల్డర్ మీరు కావాలనుకుంటున్నారో అక్కడ సేవ్ చేసుకోండి. తర్వాత ఈమెయిల్ టెంప్లెట్ సంథింగ్ నేను హిస్టారిక్ స్టేట్మెంట్, సెటిల్మెంట్, ఈమెయిల్ అని ఒక నేమ్ ఇస్తాను. సో ఇవన్నీ మనకు సబ్జెక్ట్ ఏదైనా కావాలనుకుంటే టెస్ట్ అని పెట్టుకోండి. ఈమెయిల్ బాడీ ఇవ్వాలనుకుంటే మీరు బాడీ ఇచ్చేసేయండి. లేకపోతే ఏదైనా డేటా తీసుకోండి. డేటా వస్తుంది. పేస్ట్ చేసుకోండి. ఓకే. సో ఇప్పుడు మీకు ఈ ఈమెయిల్ టెంప్లెట్ అనేది మీకు వస్తుంది అనమాట. ఇక్కడ మీరు ఏదైతే ఇచ్చారో సబ్జెక్ట్ ఇది ఇక్కడ మీరు ఇంతకుముందు మనం క్రియేట్ చేసుకున్న ఈమెయిల్ టెంప్లెట్స్ లో ఇంతకుముందు మనం క్రియేట్ చేసుకున్న టెంప్లెట్స్ లో చూడండి. డియర్ థ్యాంక్ యూ యువర్ కాంట్రిబ్యూషన్ కస్టమర్ సపోర్ట్ అనేది వచ్చింది కదా. సో ఇలాగ మీరు కంటెంట్ కావాలి కోసం సో ఇక్కడ మీరు ఇక్కడ ఇందాక మనం టెంప్లెట్ బాడీ ఇచ్చాం కదా. సో ఆ టెంప్లెట్ బాడీలో ఇక్కడ సమ్ డేటాని మీరు పేస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే మీరు ఓన్ టెంప్లెట్ కాబట్టి మీరు కస్టమర్కి ఏదైతే మీరు ఇక్కడ డేటాని సెండ్ చేయాలనుకుంటున్నారు, ఏదైతే మెసేజ్ మీరు సెండ్ చేయాలనుకుంటున్నారో సో ఆ డేటాని మీరు కూడా సెండ్ చేసుకోవచ్చు. దీంతో పాటుగా మీరు ఏమైనా అటాచ్మెంట్స్ యాడ్ చేసుకోవాలనుకుంటే అటాచ్మెంట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఏమైనా ఇమేజెస్ కానీ అటాచ్మెంట్స్ కానీ మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే అటాచ్మెంట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఈమెయిల్ టెంప్లెట్ ఎవరికైతే సెండ్ చేస్తారో వాళ్ళకి ఈ అటాచ్మెంట్ కూడా వెళ్తుంది. ఓకేనా. ఈ అటాచ్మెంట్ వెళ్తుంది, ఈ డేటా కూడా వెళ్తుంది మనకు. సో ఇది మనకు ఈ హిస్టారిక్ సెటిల్మెంట్ ఈమెయిల్ అనేది కూడా మనకు వర్క్ ఫ్లో రూల్ ని క్రియేట్ చేసుకునేటప్పుడు మనకు టెంప్లెట్ లో కనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు న్యూ రూల్, ఓకే, సబ్జెక్ట్, నెక్స్ట్ నాట్ ఈక్వల్ టు ట్రూ. మనం ఇందాక ప్రయారిటీ చూసినాం కదా. ఇప్పుడు కేస్ స్టేటస్ తీసుకున్నాం. కేస్ స్టేటస్ ఈక్వల్ టు వర్క్. నెక్స్ట్ ఓకే. సో ఇప్పుడు నేను ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటాను మనకు అర్థం కావడం కోసం. సో ఇప్పుడు ఈమెయిల్ టెంప్లెట్, సో సెండ్ ఈమెయిల్ 1 అని నేను తీసుకున్నాను. సో ఇక్కడ మనం ఈమెయిల్ సెలెక్ట్ చేసుకోగానే సో ఇక్కడ మనం క్రియేట్ చేసుకున్నాం కదా హిస్టారిక్ సెటిల్మెంట్ ఈమెయిల్ అని. సో ఈ ఈమెయిల్ మనకు ఇక్కడ కనిపిస్తుంది.
ఈ ఈమెయిల్ సంబంధించిన డిస్క్రిప్షన్ మనం ప్రొవైడ్ చేసి ఉంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మనకి ఉంటాయి. ఓకేనా? సో ఇప్పుడు నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాను కాబట్టి మనం క్రియేట్ చేసిన టెంప్లెట్ని మీకు ఎవరికైతే కావాలనుకుంటున్నారో వాళ్ళిద్దరిని యాడ్ చేసుకుంటాం. అడిషనల్గా మీరు ఈమెయిల్ కావాలంటే పెట్టుకుంటాం. ఉంటాను యాక్టివేట్. సో ఇప్పుడు క్రియేటర్ మాత్రమే కావాలి నాకు. సో స్టేటస్ అనేది వర్కింగ్ ఉన్నప్పుడు నాకు ఈమెయిల్ అనేది రావాలి. రైట్? క్లోన్ స్టేటస్ వర్కింగ్. ఈ కండిషన్ నాకు అవసరం లేదు. ఇది ఎందుకంటే ఇది వేరే వర్క్ రూల్ కదా, ఆ యాక్సెస్ కూడా మనం తీసుకుంటాయి అన్నమాట. సో స్టేటస్ అనేది వర్కింగ్. ఇప్పుడు మనం బ్యాక్ ఎండ్ లో చూసుకుంటే చూడండి మనం పే చేస్తున్న కంటెంట్ అనమాట. సో డిఆర్ డమ్మీ డేటా మనం పేస్ట్ చేసిన డమ్మీ డేటా, మనం పేస్ట్ చేసిన డమ్మీ డేటా, సో మనం అటాచ్ చేసిన ఇమేజ్. సో ఇలా మనం ఓన్ గా ఒక టెంప్లెట్ మనం డిజైన్ చేసుకుంటాం అనమాట. సో ఇది వచ్చేసి టెక్స్ట్, ఇది వచ్చేసి మనకు టెక్స్ట్ HTML టెంప్లెట్ అనమాట. సో ఇది కాకుండా మనకు వేరే ఆప్షన్స్ ఉంటాయి. సో న్యూ, సో ఇక్కడ HTML యూజింగ్ క్లాసిక్ లెటర్ షీట్. నెక్స్ట్, సో ఇదేంటంటే మనకు అడిషనల్ గా కంపెనీ లోగోస్ ని, బ్యాక్గ్రౌండ్ కలర్స్ ని ఇవన్నీ మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇందులో ఓకేనా. సో దానికన్నా ముందు మనం క్లాసిక్ లెటర్ హెడ్స్ ని క్రియేట్ చేసుకోవాలి. సో నెక్స్ట్, సో ఫస్ట్ మనం క్లాసిక్ లెటర్ హెడ్ ని క్రియేట్ చేసుకోవాలి. సో న్యూ, అవైలబుల్ ఫర్ యూస్, డిస్క్రిప్షన్ కావాలంటే ప్రొవైడ్ చేసుకోండి. సో ఇక్కడ మనకు ఒక టెంప్లెట్ ని డిజైన్ చేసుకుంటున్నాం. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ మీకు ఏదైనా కావాలనుకుంటే ఆ టెంప్లెట్ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ సో ఇలా చేంజ్ అయిపోతుంది. సో మీరు హెడర్ సెక్షన్ లో మీకు ఏమైనా లోగో కావాలనుకుంటే సో యాడ్ లోగో. ఓకే, లోగో. సో ఈ లోగో మీకు యాడ్ అయిపోతుంది. సో రిమూవ్ చేయాలనుకుంటే రిమూవ్. సో ఎడిట్ హెడర్ ప్రాపర్టీస్ అంటే మీకు టాప్ ఎంత ఉండాలి, బాటమ్ ఎంత ఉండాలి ఏంటి అనేది మీకు దాంట్లో కూడా కలర్స్ కానీ సైజ్ కానీ మీరు తీసుకోవచ్చు. అంటే మీ ఓన్ కస్టమైజేషన్ ఇలా. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఎడిట్ బాడీ కలర్స్. బాడీ మిడిల్ లో ఏమైనా మీకు కలర్స్ కావాలనుకుంటే టెంప్లెట్ కు సో అందులో కూడా మీరు చేంజెస్ అనేది చేసుకోవచ్చు. సో ఇలా బాడీ. సో ఇక్కడ ఫుటర్ లో కూడా మీకు ఏదైనా లోగో కావాలనుకుంటే ఆల్రెడీ మనం లోకల్లో ఇన్సర్ట్ చేసుకున్న లోగోస్ మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి. మీకు ఎక్స్టర్నల్ గా కావాలనుకుంటే మళ్ళీ మీరు ఇంటర్నల్ గా లోగోస్ ని లోపల యాడ్ చేసుకొని డాక్యుమెంట్స్ లోకి వెళ్ళేసి లోగోస్ ని యాడ్ చేసుకొని ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవాలి. ఓకే. సో సో ఇవన్నీ మీరు ఈమెయిల్ టెంప్లెట్లు చేస్తున్నారు కదా. అవును. సో ఇదే ఈమెయిల్ టెంప్లెట్ విల్ బి సెండింగ్ ఫ్రమ్ వర్క్ ఫ్లో, ఫ్రమ్ ప్రాసెస్ బిల్డర్ అండ్ ఫ్రమ్ ఫ్లో. ఎగ్జాక్ట్లీ. ఆల్ 3 విల్ బి యూజింగ్ ద సేమ్ ఈమెయిల్. అవును. సో మీరు అక్కడ స్పెసిఫిక్ గా ఓకే. ఏ టెంప్లెట్ ని సెలెక్ట్ చేసుకుంటారో కస్టమర్ కి లేకపోతే యూజర్ కి ఆ టెంప్లెట్ మాత్రం వెళ్తుంది. సో పర్సనలైజ్డ్ గ్రూప్ సెండింగ్ ఈమెయిల్స్ టు పర్సనలైజ్డ్ గ్రూప్స్ అది ఇది అని చెప్తున్నారు. అది కూడా ఇదే ఈమెయిలా? అవును, ఈ ఈమెయిల్ అక్కడ మీరు సెలెక్ట్ చేసుకుంటారు ఏ టెంప్లెట్. అక్కడ గ్రూప్ లో యూజర్స్ ఉంటారు కదా, ఆ యూజర్ యా. ఏ టెంప్లెట్ అసైన్ చేయాలని డిఫైన్ చేస్తారు. అక్కడ టెంప్లెట్ ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీరు ఏ టెంప్లెట్ అని డిఫైన్ చేస్తారు. ఆ టెంప్లెట్ అందరికి వెళ్ళిపోతుంది. ఓకే. అలా గ్రూప్స్ కూడా మనం డిఫైన్ చేసుకోవచ్చు అన్నమాట అయితే. అవును. ఓకే. ఓకే. సో అంటే ఇలా ఇదే ప్రాసెస్ గ్రూప్స్ కి, ఎందుకంటే మనం యూజర్స్ చేసాం కానీ గ్రూప్స్ చేయలేదు కదా. అవును. సో గ్రూప్స్ అంటే ఇంకా అది పబ్లిక్ గ్రూప్స్ అండి. పబ్లిక్ గ్రూప్స్ అంటే పబ్లిక్ గ్రూప్స్. ఓకే. ఓకే. ఓకేనా. సో ఇలాగ మనం ఒక టెంప్లెట్ ని క్రియేట్ చేసుకుంటాం. సో దీన్ని ప్రివ్యూ చేస్తే మనకి ఇలా కనిపిస్తుంది. ఇలా కనిపిస్తుంది. మనం ప్రివ్యూ చేస్తే ఇలా కనిపిస్తుంది. సరే, సేవ్ చేద్దాం. సేవ్. సో ఇప్పుడు మనం ఒక లెటర్ హెడ్ ని క్రియేట్ చేసుకున్నాం. ఇందులో మనకి బాడీ కావాలి అనుకుంటే మనం ఏం చేయాలి, ఇక్కడ క్లాసిక్ ఈమెయిల్ టెంప్లెట్కి వెళ్ళేసి మళ్ళీ సో న్యూ టెంప్లెట్. సో ఇక్కడ
కస్టమ్ తీసుకొని HTML తీసుకొని సో నెక్స్ట్ సో ఇక్కడ మనం క్రియేట్ చేసుకున్నాం కదా క్లాసిక్ లెటర్ హెడ్లో క్లాసిక్ అని ఆ టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకోవాలి అవైలబుల్ ఫర్ యూస్ టెస్ట్ క్లాసిక్ ఇది ఒక నేను సరే మీకు ఏదైనా లేఅవుట్ కావాలనుకుంటే ఆ లేఅవుట్ ఫార్మల్ లైక్ ఫ్రీ ఫార్మ్ లెటర్ లేకపోతే ఫార్మల్ లెటర్ ఏదైతే మీకు లెటర్ కావాలంటే ఆ లెటర్ యొక్క ఫార్మాట్ ఇక్కడ కనిపిస్తాయి అనమాట సో ఫార్మల్ లెటర్ తీసుకుంటాను ఈ సబ్జెక్ట్ ఏమైనా సబ్జెక్ట్ కావాలనుకుంటే మీరు సబ్జెక్ట్ ప్రొవైడ్ చేసుకోండి జస్ట్ సబ్జెక్ట్ డిస్క్రిప్షన్ కావాలనుకుంటే ఈ టెంప్లెట్కి డిస్క్రిప్షన్ కూడా మీరు ప్రొవైడ్ చేసుకోవచ్చు సింపుల్ సో నెక్స్ట్ సో ఇక్కడ మనం ఇందాక యూజ్ చేసుకున్నాం కదా టెంప్లెట్ని ఆ టెంప్లెట్ మనకు ఇక్కడ కనిపిస్తుంది సో ఇందులో మీరు ఏమైనా యాడ్ చేసుకోవాలనుకుంటే ఫాంట్ సైజ్ కానివ్వండి కస్టమ్ ఫీల్డ్స్ కానివ్వండి ఇంకేమైనా మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మీరు ప్రొవైడ్ చేసుకోవచ్చు సమ్ డేటా అనేది కావాలనుకోండి సో ఒక డేటాని మీరు ప్రొవైడ్ చేసుకోవచ్చు కంటెంట్ సో ఇలా మీకు ఒక మెసేజ్ ప్రొవైడ్ చేసుకుంటారు ప్రొవైడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ సో ఇక్కడ కూడా మీకు ఏమైనా టెక్స్ట్ బాడీ కావాలంటే అక్కడ మీకు డేటాని ప్రొవైడ్ చేసుకోవచ్చు అంటే ఈమెయిల్ కాకుండా కింద ఏమైనా అడిషనల్ గా నోట్స్ కానీ ఏమైనా కానీ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు సో ఇక్కడ పెట్టుకున్నారు దీనికి మీకు అటాచ్మెంట్స్ ఏమైనా కావాలనుకుంటే ఇందాక చూసుకున్నాం కదా మనం అటాచ్మెంట్స్ కావాలనుకున్నప్పుడు మాత్రమే మనకు అవుట్ సైడ్ నుంచి తెచ్చుకుంటాం అనమాట అటాచ్ ఫైల్ అటాచ్మెంట్స్ కూడా వచ్చాయి సరే ఇప్పుడు నాకు ఈమెయిల్ టెంప్లెట్ లో ఈ టెంప్లెట్ ని యూజ్ చేయాలనుకుంటున్నాను వర్క్ ఫ్లో రూల్స్ సో మళ్ళీ ఎడిట్ సో ఈమెయిల్ టెంప్లెట్ ని ఎడిట్ అండ్ ఈమెయిల్ ఎడిట్ సో ఇక్కడ మనకు ఈ ఈమెయిల్ టెంప్లెట్ పద్ధతిగా ఇందాక మనం క్రియేట్ చేసుకున్నాం కదా సో టెస్ట్ క్లాసిక్ అని సో దీన్ని మనం సెలెక్ట్ చేసుకుని సేవ్ ఓకే సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం క్లోన్ సో మనకు స్టేటస్ అనేది వర్కింగ్ గా ఉండాలి ఓకే సో మనకు ఇక్కడికి వెళ్ళి చెక్ చేస్తే సో టెస్ట్ సబ్జెక్ట్ ఇందాక మనం క్రియేట్ చేసుకున్న టెంప్లెట్ సో దాన్ని ఓపెన్ చేస్తే ఓకే మనకు టెంప్లెట్ అనేది ఇలా కనిపిస్తుంది సో మనకు లోగో ఓకే సో మనకు మనం ప్రొవైడ్ చేసిన సబ్జెక్ట్ ఇక్కడ తర్వాత కింద ఫూటర్ లోగో మనం దాంతో పాటుగా ఒక అటాచ్మెంట్ సెండ్ చేసినాం కదా ఆ అటాచ్మెంట్ అనేది మనకి ఇక్కడ వస్తుంది ఓకే సో ప్రతిసారి ఈ టెంప్లెట్ ని ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో ఈ టెంప్లెట్ ఉన్న అటాచ్మెంట్స్ కూడా వెళ్ళిపోతుంది ఓకేనా ఈ టెంప్లెట్స్ ఉన్న అటాచ్మెంట్స్ కూడా బై డిఫాల్ట్ గా టెంప్లెట్ వెళ్ళిపోతుంది అన్నమాట ఓకేనా ఓకే సో ఇలాగ మనం క్రియేట్ చేసుకుంటాం దీని తర్వాత మనకు ఇంకో ఆప్షన్ ఉంటుంది థర్డ్ ఆప్షన్ వచ్చేసి మనకు కస్టమ్ వితౌట్ యూజింగ్ క్లాసిక్ లెటర్ అంటే ఇప్పుడు నాకు మనం డిజైన్ చేసుకున్నాం కదా అది లేకుండా నార్మల్ గా టెంప్లెట్ ని క్రియేట్ చేసుకోవడం అనమాట సబ్జెక్ట్ నెక్స్ట్ సేమ్ నార్మల్ టెక్స్ట్ ఇందాక మనం చూసుకున్నాం కదా అలాగే ఉంటుంది నెక్స్ట్ సరే ఇది నార్మల్ గా ఇలాగే ప్లెయిన్ టెక్స్ట్ ప్రివ్యూ ఇలాగే ఉంటుంది ఇంతకుముందు మనం చూసుకున్నాం కదా అలాగే ఉంటుంది ఇందులో కూడా మీకు ఏమైనా అటాచ్మెంట్స్ కావాలి అనుకుంటే మళ్ళీ మీరు అటాచ్మెంట్స్ మీరు యాడ్ చేసుకోవచ్చు ఇందాక మనం ఇది తీసుకున్నాం కదా ఇప్పుడు మీరు ఏదైనా ఒక పీడిఎఫ్ ఫైల్ ని అటాచ్ చేయాలనుకుంటే ఒక ఎక్సెల్ షీట్ ని అటాచ్ చేసుకోవాలనుకుంటే ఏదైనా ఒక ఫైల్ కానీ మీరు అటాచ్ చేసుకోవచ్చు సో ఈ అటాచ్మెంట్ కూడా మీకు సెండ్ చేసుకుంటూ వస్తుంది సో నెక్స్ట్ ఒక పర్సనల్ ఈమెయిల్ క్రియేట్ చేసుకున్నాం టెంప్లెట్ మనం ఇక్కడికి వెళ్ళేసి ఎడిట్ ఫ్లో యాక్షన్స్ సో ఇక్కడ మనం టెంప్లెట్ బదులుగా ఈ టెంప్లెట్ ని సెలెక్ట్ చేసుకుంటాం మనం సో నెక్స్ట్ ఒక ఓకే సో ఇప్పుడు మనం ఒక రికార్డ్ని క్రియేట్ చేసి టెస్ట్ చేసుకున్నట్లయితే మనకు అది వచ్చిందో లేదో తెచ్చుకోవాలి సో సేవ్ ఓకే సో మనకు రిఫ్రెష్
సో ప్లెయిన్ టెక్స్ట్ మనం దీన్ని అటాచ్ చేసుకున్నాం ఇక్కడ. ఓకేనా, ప్లెయిన్ టెక్స్ట్ ఇది మనకి ఏదైతే కావాలనుకున్నామో ఆ డాక్యుమెంట్ కి అటాచ్ చేసుకున్నాం. ఈ డాక్యుమెంట్ కస్టమర్ కి వెళ్ళిపోతుంది. అట్ ది సేమ్ టైం ఇక్కడ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి అనేది వెళ్ళిపోతున్నారు. ఓకేనా, సో ఇమేజెస్ అనేవి వెళ్ళిపోతాయి. సో ఇలాగా మనం టెంప్లెట్స్ ని ఎలా ఎవరికైతే క్రియేట్ చేసుకుంటామో, మేము టెంప్లెట్స్ ఏవైతే క్రియేట్ చేసుకుంటామో ఆ టెంప్లెట్ క్రియేట్ చేసుకొని ఈ ఈమెయిల్ అలర్ట్ లో మనం డిఫైన్ చేసుకుంటాం. ఈ టెంప్లెట్ వాళ్ళకి ఓకే. డిఫైన్ ఓకే. చేస్తే యాక్షన్ ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది. ఓకే, ఓకే. గాట్ ఇట్. యా. సో ఇది మనకు ఈమెయిల్ టెంప్లెట్స్. మీకు ఏవి కావాలనుకుంటారో సో అవి మనకు ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. సో ఈమెయిల్ టెంప్లెట్స్ అని. సో ఇక్కడ క్లాసిక్ ఈమెయిల్ టెంప్లెట్, కమ్యూనికేషన్ టెంప్లెట్ సెక్షన్ కింద క్లాసిక్ ఈమెయిల్ టెంప్లెట్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడికి వెళ్తే ఆల్రెడీ సేల్స్ ఫోర్స్ వాడు ఇచ్చినవి ఉంటాయి. అట్ ది సేమ్ టైం మనం కూడా కొత్తగా క్రియేట్ చేసుకునేవి కూడా ఉంటాయి. సో ఇది క్రియేట్ చేసుకున్నాం మనం, నెక్స్ట్ ఇది క్రియేట్ చేసుకున్నాం, తర్వాత టెస్ట్ క్లాస్ ఇది కూడా క్రియేట్ చేసుకున్నాం. సో ఇదన్నీ మనకు ఒక ఫోల్డర్ లో ఉంది. ఇది కాకుండా మై పర్సనల్ ఈమెయిల్ టెంప్లెట్స్ లో మనం సేవ్ చేసుకోవాలి. టెంప్లెట్స్ అన్ని మనం ఎక్కడ సేవ్ చేసుకున్నాం, సో ఇక్కడే సేవ్ చేసుకున్నాం. యూనిఫాల్ పబ్లిక్ దాంట్లో సేవ్ చేసుకున్నాం కాబట్టి మన టెంప్లెట్స్ అన్ని అక్కడే కనిపిస్తాయి. లేదు అందరూ దాన్ని ఇప్పుడు ఈ టెంప్లెట్ ఉంది, సో ఈ టెంప్లెట్ ని మనం చేంజ్ చేసుకోవాలి. సో ఎడిట్, ఇక్కడ ఫోల్డర్ లో వెళ్ళేసి మై పర్సనల్ సెక్షన్ సేవ్. ఓకే, సో ఇప్పుడు మనకు ఆ టెంప్లెట్ అనేది మన పర్సనల్ ఫోల్డర్ లో కనిపిస్తుంది. సో మై పర్సనల్ ఫోల్డర్, సో ఇందులో కనిపిస్తుంది. స్పెసిఫిక్ గా మళ్ళీ మనం టెంప్లెట్ ని డిలీట్ చేసి మళ్ళీ సేవ్ చేసుకునేటప్పుడు అక్కడ ఏం చేయాల్సిన అవసరం లేదు. సింపుల్ గా ఏ టెంప్లెట్ ని అయితే మనం ఫోల్డర్ లోకి మూవ్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ టెంప్లెట్ ని ఓపెన్ చేసుకొని జస్ట్ ఎడిట్, సేవ్, మై పర్సనల్ ఫోల్డర్, సేవ్. ఓకే, ఓకే, సరే మనం వేరే దాన్ని క్రియేట్ చేసుకున్నాం. సో ఇలాగ మనం ఫోల్డర్స్ లో కూడా మనం మూవ్ చేసుకోవచ్చు అనమాట. ఏవైతే మనకు కావాలో సో ఆ టెంప్లెట్స్ అన్నిటిని మనం ఒక ఫోల్డర్ లోకి మూవ్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇవి ఈమెయిల్ టెంప్లెట్స్. మనకి ఇవి టైం బేస్డ్ వర్క్ ఫ్లో రూల్ యాక్షన్స్. టైం బేస్డ్ వర్క్ ఫ్లో రూల్ లో కూడా మనకు 4 యాక్షన్స్ ఉంటాయి. ఈమెయిల్, టాస్క్, ఫీల్డ్ అప్డేట్, అవుట్పుట్ మెసేజ్. ఈ 4 యాక్షన్స్ చేసుకుంటాం. ఇమీడియట్ యాక్షన్స్ లో కూడా ఈ 4 యాక్షన్స్ మనం డిఫైన్ చేసుకుంటాం. తేడా ఏంటంటే స్పెసిఫిక్ గా మనం టైం ని డిఫైన్ చేస్తాం. సో ఎప్పుడు ఫైర్ అవ్వాలని మనం టైం ని డిఫైన్ చేస్తాం అంతే. టైం బేస్డ్ లో ఏ టైం కి ఫైర్ అవ్వాలని టైం ని డిఫైన్ చేస్తాం అంతే మనం. ఓకేనా, సో ఇది మనకు వర్క్ ఫ్లో రూల్ యాక్షన్స్. ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయి? నో డౌట్స్ అండి. ఆర్ యూ స్టిల్ యూజింగ్ వర్క్ ఫ్లోస్? ఎందుకంటే 2023కి ఎలా వర్క్ ఫ్లోస్ డిప్లికేట్ అయిపోతుందని చెప్తున్నారు కదా. అంటే చాలా మంది దే ఆర్ మూవింగ్ టు ఫ్లోస్ అని చెప్తున్నారు. సో యాక్చువల్గా ఆర్ యూ స్టిల్ అంటే వర్క్ ఫ్లోస్ తర్వాత ప్రాసెస్ బిల్డర్ ఇది కంప్లీట్ గా ఫ్లోస్ లోకి మైగ్రేట్ చేయాలని ఒక థాట్ ఉందన్నమాట. సో అది మేబీ 23 కావచ్చు, 25 కావచ్చు, చెప్పలేము ఎగ్జాక్ట్. సో ఎందుకంటే అంటే మన ఒక సెమినార్ విన్నానండి, దాంట్లో 23 అని చెప్పారు, 23 ఫాల్ అని చెప్పారు. ఇంకోటి ఏంటంటే మొన్న 22 వింటర్ రిలీజ్ అవుతుంది సేల్స్ ఫోర్స్. రిలీజ్ లో బీటా వర్షన్ వచ్చిందంట ఒకటి. బీటా వర్షన్ ఈజ్ లైక్ కన్వర్టింగ్ వర్క్ ఫ్లో ఇంటూ ఫ్లోస్. సో ఫ్లోస్ లోకి కంప్లీట్ గా మైగ్రేట్ చేయాలని మైగ్రేట్ అవుతుంది. అది బీటా వర్షన్ రిలీజ్ చేశారంట. ఐ డోంట్ నో కానీ అది ఆయన సింపుల్ గా ఏదో క్లిక్ చేసి చూపించాడు ఇలా బీటా వర్షన్ వచ్చిందని. నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఇంకా మీరు వర్క్ ఫ్లో యూజ్ చేస్తున్నారా? చేస్తున్నారా? ఓకే. సో ఇప్పుడు మన వర్క్ లో ఆప్షన్ లేకపోయినంత వరకు, అంటే ఆ వర్క్ లో కంప్లీట్ గా మనకు లేకపోతే మనం యూజ్ చేయమంటాయి. సో ఉంటే మాత్రం అంతే, వేరే ఆప్షన్. ఓకే. అండ్ వన్ ఆబ్జెక్ట్ మీద ఒకటే వర్క్ ఫ్లో యూజ్ చేస్తారా లేకపోతే మల్టిపుల్ వర్క్ ఫ్లో యూజ్ చేస్తారా? మల్టిపుల్ అండి, మనం చెప్పుకున్నాం కదా లిమిట్స్ ఉంటాయి కదా ఆబ్జెక్ట్ లిమిట్స్. సో అక్కడ 50 ఉన్నాయి కరెక్టే, కానీ జనరల్ గా అంటే రియల్ టైం మల్టిపుల్ యూజ్ చేస్తారా? ఓకే. అండ్ థర్డ్ థింగ్ ఇస్, ఇందాక నేను ఒక క్వశ్చన్ పంపించినప్పుడు అందులో అడిగాడు ఫ్రమ్ వన్ వర్క్ ఫ్లో యూర్ కాలింగ్ ది అదర్ వర్క్ ఫ్లో అని. అలా కాల్ చేయొచ్చా? లేదండి, చేయలేము. సో ఒక వర్క్ ఫ్లో కాల్ చేయాలి. అయితే మీరు ఒకసారి అది ఆ క్వశ్చన్ చూపిస్తారా? ఒక వర్క్ ఫ్లో ఒక ఫీల్డ్ అప్డేట్ చేస్తుంది, ఇంకో వర్క్ ఫ్లో అదే ఫీల్డ్ అప్డేట్ చేస్తుంది అంటే మీకు మేము వాట్సాప్ చేశాను. ఒక వర్క్ ఫ్లో ఒక ఫీల్డ్ ని
అప్డేట్ చేస్తది. ఓకే. ఇంకో వర్క్ ఫ్లో కూడా అదే ఫీల్డ్ అప్డేట్ చేస్తది అని క్వెషన్ అదో పెట్టాడు. సో, ఓకే. నాకు సరిగ్గా అర్థం కాలేదు. సో, అందుకని మీకు ఒకసారి పెట్టాను. లేదండి. ఇప్పుడు ఒక వర్క్ ఫ్లో నుంచి ఒక ఫీల్డ్‌ని అప్డేట్ చేస్తాం. సపోజ్ ఇప్పుడు మనకు స్టేటస్ అని ఒక ఫీల్డ్ ఉంది. స్టేటస్‌లో నేను ప్రయారిటీ హైలో ఉన్నప్పుడు స్టేటస్ ఎస్కలేటెడ్‌గా కావాలని ఒక వర్క్ రూల్ క్రియేట్ చేసుకున్నాం. అవునా? ఓకే. సో, అది ఫైర్ అవుతుంది. సో, అట్ ది సేమ్ టైమ్ సారీ. కాదు. ఆ ఫీల్డ్ మీద ట్రిగ్గర్ ఒకటుంది. వర్క్ ఫ్లో ఒకటుంది టు అప్డేట్. ఫస్ట్ ట్రిగ్గర్ ఫైర్ ఓకే. అవుతుంది. ట్రిగ్గర్ ఫైర్ అవుతుంది. ఫస్ట్ ట్రిగ్గర్ ఫ్రైడే అది ఇంక్రిమెంట్ చేస్తది 10. దాని తర్వాత వర్క్ ఫ్లో కూడా ఇంక్రిమెంట్ అయ్యి మళ్ళీ అది కౌంట్ ఇంక్రిమెంట్ చేస్తదంట. అప్డేట్ చేస్తదంట. దాని తర్వాత మళ్ళీ వర్క్ ఫ్లో అని చెప్పి రాసాడు. మీకు మళ్ళీ పంపిస్తాను నేనది. నాకు అర్థం కాలేదు అసలు అది ఆ క్వెషన్. అందుకని. సో, యాక్చువల్‌గా ఎలా అడిగింటాడంటే ఆయన, సో, ఇన్ వన్ ఆబ్జెక్ట్ సో, వి హావ్ మల్టిపుల్ యాక్షన్స్. యూ కెన్ సే ట్రిగ్గర్ ఒకటి క్రియేట్ చేసుకుంటారు. అట్ ది సేమ్ టైమ్ వర్క్ ఫ్లో కూడా ఒకటి క్రియేట్ చేసుకుంటారు. సో, ఒక స్టేటస్ అనే ఫీల్డ్‌ని నేను ఫస్ట్ ట్రిగ్గర్‌తో అప్డేట్ చేస్తాను. సో, అట్ ది సేమ్ టైమ్ నెక్స్ట్ నేను వర్క్ ఫ్లో యాక్షన్స్ కూడా సేమ్ స్టేటస్ ఫీల్డ్‌నే అప్డేట్ అవుతుంది. సో, ఏది ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుందని అడిగింటాడు. సో, అది మనకు ఫస్ట్ ట్రిగ్గర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో, దాని తర్వాత వర్క్ ఫ్లో కూడా అప్డేట్ చేస్తుందని క్వెషన్ ఏసింటాడు మేబీ. సో, అప్పుడు ట్రిగ్గర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎంత యాక్షన్ ఫైర్ అవుతుందో అదే యాక్షన్ కూడా తీసుకుంటున్నాం. కాకపోతే అక్కడ మన ట్రిగ్గర్స్‌లో అడగాల్సింది వచ్చేసి ఏంటంటే బిఫోర్ ట్రిగ్గరా? ఆఫ్టర్ ట్రిగ్గరా? సో, బిఫోర్ ట్రిగ్గర్స్ అనేవి మనకు సేమ్ ఆబ్జెక్ట్ పైనే ఫైర్ అవుతాయి. బిఫోర్ ట్రిగ్గర్ అనేది సేమ్ ఆబ్జెక్ట్ పైనే ఫైర్ అవుతాయి. సో, ఆఫ్టర్ ట్రిగ్గర్స్ అనేది రిలేటెడ్‌గా మనకు ఏవైతే రిలేషన్‌షిప్‌లో ఉంటాయో ఆ రిలేషన్‌షిప్స్‌కి ఆఫ్టర్ ట్రిగ్గర్స్‌ని యూజ్ చేసుకుంటాం మనం. ఓకేనా? సో, మనం అడగాల్సిన క్వెషన్ ఏంటంటే మీరు బిఫోర్ ఈవెంట్స్‌ని యూజ్ చేస్తున్నారా? ఆఫ్టర్ ఈవెంట్స్‌ని యూజ్ చేస్తున్నారా ఇన్ ట్రిగ్గర్? సో, వాళ్ళు చెప్పినారు అంటే మనకి ఈజీగా ఆన్సర్ దొరికిపోతుంది. సో, సేమ్ ఆబ్జెక్ట్ పైన బిఫోర్ ట్రిగ్గర్స్ యూజ్ చేస్తున్నారంటే ఫస్ట్ ట్రిగ్గర్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో, మీరు సేమ్ ఆబ్జెక్ట్ పైన ఆఫ్టర్ ట్రిగ్గర్స్‌ని యూజ్ చేస్తున్నారు అంటే మనకు రిలేటెడ్‌గా ఏవైతే ఆబ్జెక్ట్స్ ఉంటాయో ఆ ఆబ్జెక్ట్స్‌ని ఫైర్ అవుతాయి. సో, అప్పుడు మనకు రిలేటెడ్‌గా ఆబ్జెక్ట్స్ ఉన్నాయి అన్నప్పుడు స్టేటస్ ఫీల్డ్ అనేది ఒకే ఆబ్జెక్ట్ పైన ఉంటుంది. రిలేటెడ్‌గా వేరే ఆబ్జెక్ట్ పైన ఉండదన్నమాట. రైట్? సో, అప్పుడు మనకు ట్రిగ్గర్ మాత్రం ఫైర్ అవుతుంది. సో, వర్క్ ఫ్లో రూల్ యాక్షన్స్ అనేవి ఫైర్ అవుతాయి. సో, అలా. ఓకే. సో, అలా వాట్ ఈస్ రీఎవాల్యుయేట్ వర్క్ ఫ్లో అండి? రీఎవాల్యుయేట్ వర్క్ ఫ్లోనా? వర్క్ ఫ్లోస్ ఏంటి అని అడుగుతున్నారు. నాకదేంటో అర్థం కాలేదు. రీఎవాల్యుయేట్ వర్క్ ఫ్లోస్ అంటే ఏముండవండి. మేబీ వాళ్ళు వేరే సినారియోని బేస్ చేసుకొని అడిగింటారు. సో, అంతేనా? ఓకే. అంతే. సో, మనకు టైమ్ బేస్డ్ ఉంటాయి. నార్మల్‌గా ఇమ్మీడియేట్ వర్క్ ఫ్లో యాక్షన్స్, టైమ్ బేస్డ్ వర్క్ ఫ్లో యాక్షన్స్ ఉంటాయి. సో, అలా కాకుండా వాళ్ళు డిఫరెంట్ సినారియోని బేస్ చేసుకొని అడిగింటారు. లైక్ రికర్సివ్ వర్క్ ఫ్లో రూల్స్ అని అడిగింటారు ఒకసారి. సో, అది రికర్సివ్ ఎలా అంటే ఒక ఆబ్జెక్ట్ పైన మీరన్నట్టుగానే మల్టిపుల్ వర్క్ రూల్స్ క్రియేట్ చేసుకుంటారు. ఓకేనా? సో, ఒకటి ఒక ఫీల్డ్‌ని అప్డేట్ చేస్తుంది. ఇంకొకటి అదే సేమ్ ఫీల్డ్‌లో వేరే వాల్యూని అప్డేట్ చేస్తుంది అంటారు. అంటే వాయిస్ వర్షా. ఒక వర్క్ రూల్ యాక్షన్ ఇప్పుడు ఒక స్టేటస్‌ని వర్కింగ్‌గా చేసుకుంటుంది. ఇంకో వర్క్ రూల్ యాక్షన్ ఎస్కలేటెడ్‌గా అప్డేట్ చేస్తుంది. ఓకేనా? సేమ్ ఆబ్జెక్ట్ పైన, సేమ్ ఫీల్డ్ పైన 2 వర్క్ రూల్స్ క్రియేట్ చేసినారు. సో, ఒకటి వర్కింగ్ అనే ఫీల్డ్ అప్డేట్ చేస్తుంది. ఇంకొకటి ఎస్కలేటెడ్ అనే ఫీల్డ్ అప్డేట్ చేస్తుంది. 2 ఫీల్డ్స్‌ని అప్డేట్ చేస్తుంది. ఒకే ఆబ్జెక్ట్. కానీ 2 వర్క్ రూల్స్. సో, అప్పుడు మనకు స్టేటస్‌లో ఏదో ఒక ఫీల్డ్ మాత్రం అప్డేట్ చేసుకుంటాం మనం. 2 ఫీల్డ్స్‌ని అప్డేట్ చేసేది ఇది సింగిల్ పిక్ లిస్ట్ వాల్యూ. మల్టిపుల్ పిక్ లిస్ట్ వాల్యూస్ కావాలి. సో, దీన్ని ఏమంటారంటే ఓకే. రికర్సివ్ వర్క్ ఫ్లో రూల్ యాక్షన్ అంటాం. సో, రికర్సివ్ అనేది మనకు వర్క్ ఫ్లో రూల్స్‌తో మాక్సిమం తీసుకోం. సో, వాళ్ళు ఈ సిట్యుయేషన్ ఎలా ఫేస్ చేస్తామంటే రికర్సివ్ వర్క్ రూల్ యాక్షన్ అంటాం. ఒకే ఆబ్జెక్ట్‌లో, ఒకే ఫీల్డ్‌లో 2 మల్టిపుల్ వర్క్ ఫ్లో యాక్షన్స్ అన్నమాట. ఓకే. సో, దాన్ని మనం రికర్సివ్ వర్క్ రూల్ యాక్షన్. సో, అలాగే ఇప్పుడు మీరు అడిగారు కదా! రీఎవాల్యుయేట్ వర్క్ ఫ్లో అని. అది కూడా వేరే సినారియోని బేస్ చేసుకొని ఏదో ఒక టెర్మినాలజీ వర్డ్ పట్టుకొని అడిగింటారు. ఓకే. సో, అది అడుగుతా. తెలిస్తే మనకు ఓకే. అడుగుతుంది. అది తెలిస్తే మనకు ఓకే. అనుకోవచ్చు. ఓకే. సో, ట్రిగ్గర్‌లో ఫర్ ఎగ్జాంపుల్ నేను ట్రిగ్గర్‌లో బిఫోర్ అప్డేట్ యూజ్ చేశాను. అండ్ వర్క్ ఫ్లో కూడా క్రియేట్ అండ్ అప్డేట్ యూజ్ చేశాను. సేమ్ ఫీల్డ్ ఓకే. బోత్ ఆర్. ఓకే. Okay. ఓకే. So when you inserted, trigger will fire first, and అవును. also after that workflow will get fire. Okay. మనకి And హ్మ్. ఎందుకంటే వర్క్‌ఫ్లో కూడా క్రియేట్ అండ్ అప్డేట్ పెట్టాం కదా! అవును. అవును. క్రియేటెడ్ అండ్ ఎడిట్. రెండు క్రియేటెడ్ అండ్ ఎడిట్.
సో యాజ్ సూన్ యాజ్ వెన్ ట్రిగ్గర్ క్రియేట్స్ మనం రికార్డ్ క్రియేట్ చేయగానే ట్రిగ్గర్ ఫైర్ అవుతుంది. ఫైర్ అవ్వగానే వర్క్ ఫ్లో కూడా ఫైర్ అవుతుంది. ఎప్పుడు Okay. ఫైర్ అవుతుంది? ట్రిగ్గర్స్ అనే ఒక నిమిషం. సో ట్రిగ్గర్స్ Okay. అనేవి మనకు ఆటోమేటిక్ గా ఎగ్జిక్యూట్ అయిపోతుంది. లైక్ కోడ్ ఏదైతే ఉంటుందో అది ఆటోమేటిక్ గా ఫైర్ అవుతుంది. సో వర్క్ ఫ్లో రూల్స్ అనేవి కూడా ఆటోమేటిక్ గా ఫైర్ అవుతాయి. సో ఎప్పుడు Yeah. మనం అంటిల్ అన్లెస్ రికార్డ్ ని ఎడిట్ చేసి సేవ్ చేస్తే అది అప్డేట్ మనకు. ఎడిట్ చేసి సేవ్ చేస్తే మనకి అది అప్డేట్. అది అప్డేట్. అప్డేట్. సో రికార్డ్ ని క్రియేట్ Okay. చేసేది రికార్డ్ ని న్యూగా క్రియేట్ చేసేది క్రియేట్. అవునా? Yeah. సో అది మనకి ట్రిగ్గర్స్ అయినా అలాగే ఫైర్ అవుతాయి. వర్క్ ఫ్లో రూల్స్ అయినా అలాగే ఫైర్ అవుతాయి. కానీ అలాగే ఫైర్ అవుతాయి. ఫైర్ అవుతాయి. కరెక్ట్. బట్ మనకు కరెక్ట్. సో ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ లో వచ్చేసి చూసుకుంటే ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకు సిస్టమ్ వాలిడేషన్స్, తర్వాత బిఫోర్ ట్రిగ్గర్స్, దాని తర్వాత కస్టమ్ వాలిడేషన్స్, దాని తర్వాత ఆఫ్టర్ ట్రిగ్గర్స్, దాని తర్వాత మనకు రిమైనింగ్ ఏవైతే ఉంటాయో అవి మనకు ఫైర్ అయ్యాయి. ఇంకొకసారి చూపిస్తాను. సో మీకు క్లియర్ గా వస్తుంది. యా దాని తర్వాత మళ్ళీ ట్రిగ్గర్ అప్డేట్ కి ఫైర్ అయింది అనుకోండి, అప్పుడు మళ్ళీ వర్క్ ఫ్లో కూడా ఫైర్ అవుతుంది కదా. అవునండి. ఎందుకంటే వర్క్ ఫ్లో కూడా మనం అప్డేట్ అని పెట్టాం కదా. సో అందుకనే. అవును అవును ఖచ్చితంగా ఫైర్ అవుతుంది. ఓకే. ఓకే. ఖచ్చితంగా ఫైర్ అవుతుంది. ఇక్కడ ఇచ్చా చూడండి. యా సో ఇక్కడ మనకు సిస్టమ్ వాలిడేషన్ ఫైర్ అవుతుంది. దాని తర్వాత బిఫోర్ ట్రిగ్గర్స్, మనం మాట్లాడుకుంటే కస్టమ్ వాలిడేషన్ రూల్స్, తర్వాత డూప్లికేట్ ట్రిగ్గర్స్, దాని తర్వాత ఆఫ్టర్ ట్రిగ్గర్స్, అసైన్మెంట్ రూల్స్, ఆటో రెస్పాన్స్ రూల్స్, వర్క్ ఫ్లో రూల్స్ ఇక్కడ. సో వర్క్ ఫ్లో రూల్స్ తర్వాత ఫీల్డ్ అప్డేట్స్. ఇందాక మీరు అన్నారు కదా ఫీల్డ్ అప్డేట్స్ ఏమైనా ఉన్నాయంటే, సో వర్క్ ఫ్లో రూల్స్ తర్వాత ఫీల్డ్ అప్డేట్స్, తర్వాత మనకు ఎస్కలేషన్ రూల్స్, ఇవన్నీ మనకు ఫైర్ అవుతాయి. డిఎంఎల్ ఇవన్నీ ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. సో వేరే సైట్ తీసుకున్నా కూడా వాడు కూడా అదే చూపిస్తాడు. సో సో సిస్టమ్ వాలిడేషన్స్, ఎగ్జిక్యూషన్ బిఫోర్ ట్రిగ్గర్స్, కస్టమ్ వాలిడేషన్స్, డూప్లికేట్ రూల్స్, కమిట్, ఆఫ్టర్ ట్రిగ్గర్స్, అసైన్మెంట్ రూల్స్, ఆటో రెస్పాన్స్ రూల్స్, వర్క్ ఫ్లో రూల్స్, తర్వాత ఇంకా రిమైనింగ్ ఎస్కలేషన్ రూల్స్, ఇవన్నీ మనకు కూడా ఫైర్ అవుతాయి. సో దీన్ని బట్టి చూసుకుంటే మీరు అడిగిన క్వశ్చన్ లో ఫస్ట్ మనకు ట్రిగ్గర్స్ ఫైర్ అయిన తర్వాతనే వర్క్ ఫ్లో రూల్స్ వస్తాయి. సో ఇప్పుడు ట్రిగ్గర్స్ ఫైర్ అయిన తర్వాత సమ్ యాక్షన్ జరిగింది, రైట్? సో దాని తర్వాత మళ్ళీ వర్క్ ఫ్లో రూల్స్ ద్వారా సేమ్ యాక్షన్ రిపీట్ అవుతాయి. అంతే, రిపీట్ అవుతుంది. ఓకే, అర్థమైంది. రిపీట్ అవుతాయి. సో ట్రిగ్గర్స్ లో వేరే ఫంక్షనాలిటీ ఉండొచ్చు, వర్క్ ఫ్లో రూల్స్ లో వేరే ఫంక్షనాలిటీ ఉండొచ్చు. అవునా? స్టేటస్ ని వర్కింగ్ గా అప్డేట్ చేసుకుంటారు త్రూ ట్రిగ్గర్స్ ద్వారా. మీరు వర్క్ రూల్స్ ద్వారా స్టేటస్ ని ఎక్స్క్యూటెడ్ గా మారుస్తున్నారు. అవునా? యాక్షన్స్ అనేవి ఫైర్ అయిపోతాయి, బట్ దెర్ ఈస్ నో మీనింగ్ అనమాట. సో మన ట్రిగ్గర్స్ ద్వారా ఆల్రెడీ అప్డేట్ చేస్తున్నాం సేమ్ ఫీల్డ్, మళ్ళీ మనం వర్క్ రూల్స్ ద్వారా అప్డేట్ చేసుకుంటున్నాం అంటే అది ఒకే ఫంక్షనాలిటీ పైన వేరే వేరే ఫంక్షనాలిటీస్ యూజ్ చేసుకుంటాం, వేరే వేరే యాక్సెస్ యూజ్ చేసుకుంటున్నాం. అలా చేయము యాక్చువల్లీ. అవునా? సో ఎవరైనా ఒకటే చేస్తారు, ఈవెన్ ట్రిగ్గర్ అనే యూజ్ చేస్తారు, లేకపోతే వర్క్ రూల్ అనేది యూజ్ చేసుకుంటారు. సో రెండింటిని వాడినాం అంటే దేర్ ఇస్ నో మీనింగ్ అనమాట. దానికి మీనింగ్ అనేది ఉండదు. ఓకే, అలా. సో ఒకసారి మీరు ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ కొట్టగానే మీకు ఇవన్నీ వస్తాయి. ఒకసారి మీరు చూస్తే మీకు ఈజీగా అర్థం అవుతుంది. ఎప్పుడు ఇది ఇంటర్వ్యూస్ లో అడిగితే ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే సినారియో, లేకపోతే మామూలుగా ఇలా చదవచ్చా? ఇలా మీరు చూపించినట్టు. సో అప్పుడు డైరెక్ట్ మీరు చెప్పొచ్చు. లేదు అంటే ఇంకా ఇండివిజువల్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఫస్ట్ సిస్టమ్ వాలిడేషన్ విల్ బి ఫైర్ మీన్స్ వాట్ ఎవర్ దేర్ ఇన్ మ్యాండేటరీ స్పేస్ ఇన్ రికార్డ్ లెవెల్, ఐ మీన్ ఇన్ ఆబ్జెక్ట్ లెవెల్. సో ఇఫ్ యూ నాట్ ఎంటరింగ్ ద డేటా, it will throw some system validation errors like please enter some value. So that should be the system validation. So next before triggers. So before triggers లో మనం ఏవైతే ఈవెంట్స్ ఇన్స్టాల్ చేసుకుంటామో, సో ఆ ఈవెంట్స్ బేస్ చేసుకుని మనం ఎర్రర్ మెసేజ్ ని డిస్ప్లే చేసుకుంటాం. తర్వాత కస్టమ్ వాలిడేషన్స్ లో మనం వాలిడేషన్ రూల్ రాసిపోయిన తర్వాత దాంట్లో మనం ఏదైతే ఎర్రర్ మెసేజ్ ని ప్రొవైడ్ చేస్తామో ఆ ఎర్రర్ మెసేజ్ మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇలాగ మీరు ఒక దానిపైన ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, అలా చేసుకోవచ్చు. షూర్ అండి, యా ఐ విల్ డు దట్. ఓకే, ఒక నిమిషం పాజ్ చేస్తాను.